హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక అనన్య తన తల్లితో మాట్లాడుతూ, చూసావా అమ్మా, నా ప్లాన్ ప్రకారం శరణ్య దర్శన్కి విడాకులిస్తుంది. ఇక దర్శన్ కూడా శరణ్యకు విడాకులిస్తున్నాడు. శరణ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల, ఆ లెటర్ని నేను తారుమారు చేయడం వల్ల కదా పాపం శరణ్య జీవితం సర్వనాశనం అయిపోయింది. అమ్మీ, నాకు చాలా సంతోషంగా ఉందమ్మీ. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. ఇప్పుడు చూసావా, తనే జీవితం ముక్కలు ముక్కలుగా చేసుకుంది. ఆ ఒక్క లెటర్‌తో నువ్వు విజయాన్ని సాధించావమ్మీ అని ఇలా కాంచన మాట్లాడుతూ ఉంటే, ఇదంతా ఆనంద భైరవి విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అనన్య మాట్లాడుతూ, అవునమ్మా, శరణ్య ఏదో రాసింది కదా! మీరంటే నాకిష్టమే. మీరు బాధపడకూడదని నేను దూరంగా వెళ్ళిపోతున్నానని ఏవో సెంటిమెంట్ డైలాగులు రాసింది కదమ్మా! అనుకుంటూ అనన్య కాంచన నవ్వుతుంటే, ఇక సహించలేక ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి, అనన్య, ఇంతగా దిగజారుతావా? నీ చెల్లె జీవితాన్నే నాశనం చేయాలనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివా, పశువ్వా? నీ చెల్లె కాపురాన్ని నాశనం చేయడానికి నీ మనసులా ఒప్పుకుంది. నా కోడలి గురించి నాకు బాగా తెలుసు. తను ఎవరికీ ఏ అన్యాయం తలబట్టదు. నువ్వే నీ చెల్లెకి ఏదో ఒకటి చెప్పి విడాకులు ఇచ్చేలా చెప్పించావు కదా! మళ్ళీ లెటర్‌ని నేనే అలా రాశానని నువ్వే నీ మాయమాటలతో చెప్పగానే శరణ్య కూడా ఒప్పుకుంది కదా! ఇక శరణ్య టెన్షన్ పడుతూ, అంటే చిన్నత్త, నేనెందుకు అలా రాస్తాను? అయినా నా చెల్లె జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తానత్తయ్య? మీరేదో భ్రమలో ఉన్నారు. అనన్య, నిన్ను వదిలిపెట్టే ఛాన్సే లేదు. నా కోడలు నాకు కాకుండా పోయింది. అలాంటిది ఇప్పుడు నిన్ను వదులుతానా? అనుకుంటూ ఆనంద భైరవి ఉగ్రరూపంతో కత్తిని తీసి, కత్తితో బెదిరిస్తూ, నువ్వే కదా నా కొడుకును కోడల్ని విడదీసింది? అది కాకుండా విడాకులివ్వమని కోరతావా? నాకు తెలిసే నీ బుద్ధి ఎలాంటిదో. ఇక అనన్య టెన్షన్ పడుతూ, అత్తయ్య, మీరేం చేస్తున్నారు? ఆ కత్తినెందుకు పట్టుకున్నారు అత్తయ్య? దాన్ని విడిచిపెట్టండి అత్తయ్య. ఏంటే, ఎన్ని కుట్రలు చేసినప్పుడు భయం లేదు కానీ, నేను ఈ కత్తి పట్టుకోగానే నీకెందుకు భయమేస్తుంది? ఇలాంటి కుట్రలు చేసినప్పుడు భయం లేదు కానీ, ఇప్పుడు నేను కత్తి పట్టుకోగానే చాలా భయపడుతున్నావా? నిన్ను భూమి మీద లేకుండా చేస్తేనే కదా ఈ ఉమ్మడి కుటుంబం సంతోషంగా ఉంటుంది. అనుకుంటూ ఆనంద భైరవి కత్తితో చంపాలనుకున్నప్పుడు ఇంతలో కాంచన అడ్డుగా వచ్చి, ఏందండి ఆనంద గారు, ఏం చేస్తున్నారు? నా బిడ్డని చంపాలనుకుంటున్నారా? ఏంటి కాంచన, నీ బిడ్డకు చెప్పాల్సింది పోయి ఇంకా నూరిపోస్తావా? మీ ఇద్దరిని చంపితేనే కదా నా పగ చల్లారుతుంది. అనుకుంటూ ఆనంద భైరవి ఉగ్రరూపంతో ఇక అనన్యను కాంచనను చంపేస్తుంది. ఆ తర్వాత ఆనంద భైరవి కత్తిని పట్టుకొని బయటికి రాగానే ఇక లీలావతి చూసి, ఆనంద, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీ చేతిలో కత్తేంటి? రక్తముందేంటి? అని అడుగుతుంటే ఆనంద భైరవి లీలావతి ఒడిలో పడి బోరున ఏడ్చేస్తుంది. ఏమైంది ఆనంద? నీ చేతిలో రక్తమేంటి? భయంగా ఉంది, చెప్పు ఆనంద. అక్క, నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. నా కోపానికి ఇద్దరు బలైపోయారు. ఏంటి ఆనంద, ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని చంపావు? ఇక ఆనంద ఏడుస్తూ లీలావతి చేతులను పట్టుకొని, అక్క, దయచేసి నన్ను క్షమించు. ఏమైంది ఆనంద? నిజం చెప్పు. ఎందుకు క్షమాపణ కోరుతున్నావు? అంటే అక్క, నీ కోడల్ని నా చేతులతో నేనే స్వయంగా చంపాను అని అనేసరికి లీలావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఆనంద, ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు ఏం తప్పు చేసిందని నువ్వెందుకు చంపావు? లెటర్‌ని తప్పుగా రాసింది నీ కోడలే అక్క. అందుకని నా కోడల్నే చంపుతావా? నువ్వు పనిష్మెంట్ ఇస్తావు కదా! ఏదో ఒక పనిష్మెంట్ ఇయ్యొచ్చు కదా! నిన్ను నేను సొంత చెల్లిగా చూసుకున్నాను. అలాంటిది నువ్వు నా కోడల్నే చంపుతావా? ఇప్పుడు నేను రాహుల్‌కి ఏ సమాధానం చెప్పాలి? దయచేసి నన్ను క్షమించక్కా. ఇక లీలావతి కోపంతో, నిన్నెందుకు క్షమిస్తాను ఆనందా? నువ్వు తప్పకుండా సర్వనాశనమైపోతావు అని లీలావతి గట్టిగా అరుస్తుంటే ఇంతలో రాజు, కోటి, లహరి, దర్శన్ అందరూ వచ్చేస్తారు. ఇక రాహుల్, దర్శన్ వచ్చి, ఏంటమ్మా, ఏమైంది? నీ చేతికి రక్తమెందుకుందమ్మా? అంటే నాన్న రాహుల్, నన్ను క్షమించు నాన్న. నేను పెద్ద తప్పు చేశాను. నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఎలాంటి దానివో, ఎవరికి ఏ శిక్ష వేయాలనో వేస్తావు. అలాంటిది నాకు నీ గురించి తెలీదా పిన్ని? ఏమైంది పిన్ని? నిజం చెప్పు. ఏం చెప్పమంటావు రాహుల్? నీ భార్యని నా చేతులతో నేనే చంపాను. ఇది విని రాహుల్ కుప్పకూలిపోతాడు. ఇక వెంటనే దర్శన్ మాట్లాడుతూ, అమ్మా, నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేదు.
అయినా వదిన ఏం తప్పు చేసిందని తనను ఎందుకు చంపావమ్మా? ఎందుకంటే లెటర్‌లో అలా రాసింది అనన్య కాబట్టే ఇక నేను సహించలేక అలా చేశాను దర్శన్. నన్నే కదమ్మా వదిన అన్నది మగతనం లేదని. అందుకని నువ్వు వదిననే చంపేస్తావా? అయినా నాకు శరణ్య అంటే ఇష్టం లేదమ్మా. తనని వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అలాంటి వదిన నా బాధను చూసి తనను విడిపించింది. ఏంటి నాన్న దర్శన్ ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, శరణ్యతో కాపురం చేయడం నాకిష్టం లేదు. ఇది విని ఆనందభైరవి మనసులో అనుకుంటూ, నేను అనన్యకి పెద్ద ఘోరం చేశాను. కోపానికి అనన్య బలైపోయింది అని ఆనంద ఏడుస్తుంటే వెంటనే లీలావతి పోలీసులకి ఫోన్ చేసి, తక్షణమే మా ఇంటికి రండి. ఎందుకంటే మా ఆనంద నా కోడల్ని మర్డర్ చేసింది. వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి అని అనేసరికి వెంటనే తన భర్త వచ్చి, ఏంటి లీలావతి ఏం చేస్తున్నావు? ఎందుకు పోలీసులకు చెప్పావు? ఈ ఉమ్మడి కుటుంబ పరువు పోతుంది కదా! పోతే పోనివ్వండి ఈ ఉమ్మడి కుటుంబం పరువు. నా కోడలు లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోయింది. అయినా ఈ మహాతల్లి చంపింది కదా నా కోడల్ని. ఈ ఆనందకు తగిన శిక్ష పడాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. నా కోడలకు కూడా మనశ్శాంతి. ఇక ఇంతలో పోలీసులు రాగానే ఆనందను చూసి, ఏంటి మేడం మీరేం చేశారు? అయినా మీ చేతులకు రక్తమేంటి మేడం? ఇక లీలావతి కోపంతో, ఏంటా నా కోడల్ని చంపింది ఈ ఆనంద కాబట్టి. కెళ్ళండి ఈ ఆనందను, ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనేసరికి పోలీసులు ఆనందని అరెస్టు చేస్తారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆనంద మీద ద్వేషిస్తూ ఉంటారు. ఇక ఆనంద మొహం చూపించకుండా బోరున ఏడుస్తాడు. ఇక ఆనందని స్టేషన్కి తీసుకెళ్లగానే ఊరి ప్రజలందరికీ తెలిసి ఆనందని చీకొట్టడంతో రాజ్కోట్ సిల్క్ కంపెనీ కూడా మూతపడిపోతుంది. ఇదంతా అనన్య ఊహించుకుంటూ నన్నేం చేయొద్దానందా అని అనుకుంటూ ఉంటే ఇంతలో వాళ్ళమ్మచ్చి, ఏంది మీ ఏం చేయొద్దు అంటున్నా? అంటే అమ్మా, ఆనంద కోపంతో నన్ను చంపినట్టు కలొచ్చిందమ్మా. ఏందమ్మీ, అయినా నిన్నెందుకు చంపుతాది? నేనున్నాను కదా. అమ్మా, ఆల్రెడీ నిన్ను కూడా చంపింది. అవునా అమ్మీ? నువ్వు కూడా కాస్త ఆనంద దగ్గర మౌనంగా ఉండు. లేకపోతే మన మీద డౌట్ వచ్చేస్తుంది. ఆ కల మళ్ళీ నిజమవుతుంది. సరే అమ్మీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.